లాల్ దర్వాజా సింహవాసిని అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది లాల్ దర్వాజా 116వ వార్షికోత్సవాలు జరుపుతున్నారు. అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివస్తున్నారు. ఇవాళ రేపు జరిగే జాతరకు ఏర్పాట్లు చేశారు. 500కు పైగా పోలీసుల బందోబస్తు, ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాసేపట్లో అమ్మవారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఎగిరి దుంకే సిన్నెలు సంపురాల అంబరాన ఆడి పాడే పిల్లలు అన్నం, పెరుగన్నం, పాలకూర, బెల్లం, పెరుగు. చాలా బాగుంది. హ్యాపీ బోనాలు. లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఓవర్ టు యు. గ్రాండ్గా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచే ఇటు భక్తులు ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే బోనాలను తీసుకొని మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ కడుతున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఒకవైపున ఇటు భక్తులందరూ కూడా ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎవరైతే ఇటు భక్తులు వస్తూ ఉంటారో, అలాగే బోనాలను ఎత్తుకొని మహిళలు వస్తుంటారో, వీళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పైగా ఆ ఓల్డ్ సిటీ బోనాలు అంటేనే చాలా ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటాయి. ముఖ్యంగా ఇటు లాల్ దర్వాజా, ఇటు సింహవాహిని అమ్మవారితో పాటు మరోవైపున ఇటు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర, అలాగే భాగ్యలక్ష్మి అమ్మవారు, మరోవైపు అక్కన్నమాదన టెంపుల్ దగ్గర. సో ఈ మూడు ప్రదేశాల్లో కూడా ఎక్కువగా ఆ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయా ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే భక్తుల యొక్క రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు, అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తును పటిష్టం చేసి ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఆ చర్యలు తీసుకున్నటువంటి ఆ పరిస్థితి మనకు ఇటు ఇక్కడ కనిపిస్తోంది. సో ఇప్పటికే ఇటు ట్రాఫిక్ అడిషనల్ సిపి కూడా కొన్ని క్లియర్ కండిషన్స్ కూడా, రెస్ట్రిక్షన్స్ కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ రేపు 28, 29 తారీఖులలో ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పైగా రేపు ఇటు ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. కాబట్టి రేపు మరింత పకడ్బందీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని కిలోమీటర్ల మేర డైవర్షన్స్ విధించడం జరిగింది. ఈ డైవర్షన్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని ఇటు రాకపోకలు కొనసాగించినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే డైవర్షన్స్ ను కంటిన్యూ చేయడం జరుగుతుందో ఆ డైవర్షన్స్ విధించినటువంటి మార్గాల వైపు వెళ్ళాలి. కానీ ఇటువైపు ఇటు ఆలయ పరిసర ప్రాంతం వైపు వచ్చే ప్రయత్నాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఆ కండిషన్స్ ను వాటన్నిటిని కూడా తెలియజేసినటువంటి ఆ పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఇటు లాల్ దర్వాజా వద్ద కూడా ప్రస్తుతం ఒకవైపున కొంత చినుకులు మొదలైనప్పటికీ కూడా ఇప్పటికిప్పుడే వాతావరణంలో కూడా కొంత ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా కొంత చినుకులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మళ్ళీ వెంటనే కొంత ఎండ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక మరోవైపు ఇక్కడ దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు ప్రస్తుతానికైతే లేవని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఇక భక్తులు అందరూ కూడా బోనాలను ఎత్తుకొని వస్తూనే ఉన్నారు. ఇక మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి 4
ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లలో ఇటు బహదూర్పుర, మీర్ చౌక్, అలాగే చార్మినార్, ఇలా 4 ఫలక్నుమా ఈ 4 పోలీస్ స్టేషన్స్ పరిధిలో కూడా ఒక ఆంక్షలను విధించడం జరిగింది. సో ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఇటు ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పినట్టు కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు ఒక స్పష్టతను తెలియజేయడం జరిగింది. ఇక ఇవాళ రేపు జరగబోయేటువంటి యొక్క ఏదైతే ఇటు ఆంక్షలు విధించడం జరిగిందో ఈ ఆంక్షలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పినట్టు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే అధికారులందరూ కూడా ఇప్పుడు అమ్మవారి ఆలయానికి వచ్చినటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. సో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సరే, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అమ్మవారి ఆలయం దగ్గర ఇటు భక్తుల యొక్క రాకపోకలకు సంబంధించి కావచ్చు, బందోబస్తుకు సంబంధించి కావచ్చు, ఎటువంటి సిచ్యువేషన్స్? ఇప్పుడు లా అండ్ ఆర్డరు ట్రాఫిక్ మొత్తం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ మొత్తం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు కూడా వాళ్లకు ఇబ్బందులు కలగకుండా కూడా మొత్తం డైవర్షన్స్ పెట్టడం జరిగింది. ఈ టెంపుల్లో ఈ నెహ్రూ స్టాట్యూ లాల్ దర్వాజా 3 వైపు నుంచి అక్కడ కందికల్ గేట్ నుంచి మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టాం. లా అండ్ ఆర్డర్ పరంగా కూడా మొత్తం ఈ పిక్ పాకెటింగ్ అదేవిధంగా విఐపి బందోబస్తు ఇవన్నీ కూడా ఉండే విధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే రష్ ఎక్కువ వస్తున్నది, దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మా పోలీస్ డిపార్ట్మెంటు చేసుకున్నారు. సో మహిళలు ముఖ్యంగా బోనాలు ఎత్తుకునేటువంటి మహిళలకు సంబంధించి కావచ్చు వాటికి ఎటువంటి ఇబ్బందులు కలుగుకునే ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ముఖ్యంగా షీ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేయాలి. యాక్చువల్గా షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ వైపు నుంచి మొత్తం కొన్ని మఫ్టీలో కూడా పార్టీలు పెట్టి ముఖ్యంగా ఈవ్ టీచర్స్, చైన్ స్నాచర్స్ వాళ్ళని కూడా ప్రివెంట్ చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఎన్ని టీమ్స్ ఇక్కడ బందోబస్తులో పాల్గొంటున్నాయి? మొత్తం ఎంతమంది పోలీసులు ఉన్నారు? జనరల్గా ట్రాఫిక్ వైపు నుంచి 300 మెంబర్స్ వరకు ఇక్కడ ఈ టెంపుల్ ఏరియా అదేవిధంగా ఈ ప్రిమిసెస్లో ఉన్నారు. అవి కాకుండా మిగతా టెంపుల్స్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు టీము, ఏఆర్ టీము, అదేవిధంగా లా అండ్ ఆర్డరు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. దాదాపుగా అడిక్వేట్ బందోబస్తు ఇక్కడ ఉన్నది. సో అది మొత్తంగా కూడా ఇటు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం అనేది కలగకుండా కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే బోనాలను ఎత్తుకుని వస్తూ ఉంటారో మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొంత మఫ్టీలో కూడా పోలీసులు ఉన్నారు. షీటింగ్స్ అన్ని కూడా నిరంతరం పహారా కాస్తూ ఉన్నాయి. ఎవరైనా ఆకతాయికులు ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం వెంటనే పట్టుకొని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా వివిధ టీమ్స్ లా అండ్ ఆర్డరు, ట్రాఫిక్, ఏఆర్ అలాగే ఇటు సెంట్రల్ ఫోర్సు అందరూ కూడా జాయింట్ ఆపరేషన్లో పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఇటు బందోబస్తులో పాల్గొన్నామంటూ కూడా పోలీసులు అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.